ఏదైనా స్వీట్ని ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇలా బియ్యం పిండితో స్వీట్ని ప్రిపేర్ చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం బేషన్ని తీసుకొని అందులోకి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు 1 గ్లాస్ వరకు బియ్యంని తీసుకోవాలి. తర్వాత ఇందులోకి వాటర్ని వేసి నీట్గా ఒక 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. ఇలా బియ్యంని నీట్గా కడిగిన తర్వాత మనకి బియ్యం మునిగే వరకు వాటర్ని వేసుకొని దీన్ని కనీసం ఒక 2 గంటల వరకు నాననివ్వాలి. ఈ బియ్యం నానేలోపు బెల్లంని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టి ఈ బెల్లం మునిగే వరకు వాటర్ని వేసి ఈ బెల్లంని పూర్తిగా కరగనివ్వాలి. మనకి ఈ బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. కొంచెం సేపటి తర్వాత మనకి బియ్యం అనేది చక్కగా నానిపోతాయి కదా. ఇలా నానిన తర్వాత ఈ బియ్యంలో నుంచి వాటర్ మొత్తాన్ని సపరేట్ చేసుకొని ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఈ జార్కి మూతను పెట్టేసి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని థిక్ బ్యాటర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాం. ఇలా ఈ పిండి మొత్తాన్ని బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు స్టవ్ మీద మనకి బెల్లం అనేది కరిగిపోయింది కదా. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసి మొత్తాన్ని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ బియ్యం పిండిలోకి వంట సోడాని వేసుకోవాలి. దీన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని తర్వాత సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ కూడా చిటికెడు వేసుకొని మనం ముందుగా బెల్లంని కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం వాటర్ని మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ బెల్లం వాటర్ అనేది వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి, ఇది మనకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం ఈ పిండిలోకి వేసుకోవాలి. మనం వేడి మీద వేస్తే ఈ పిండి అనేది ఉండలు కట్టిపోతుంది. కాబట్టి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. మనం ఇలా బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసి వేసుకోవడం వల్ల ఏమైనా నలకలు ఉంటే మనకి స్ట్రైనర్లో ఉండిపోతాయి. కాబట్టి బెల్లం వాటర్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి దీన్ని బేక్ చేసుకోవడం కోసం ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్ని యూజ్ చేస్తున్నానండి. దీని ప్లేస్లో మీరు నాన్ స్టిక్ కళాయిని అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కుక్కర్లోకి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని మొత్తానికి ఒకసారి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆ బెల్లం వాటర్ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఇదంతా వేసుకున్న తర్వాత కుక్కర్కి విజిల్ పెట్టకుండా మూతను పెట్టి దీన్ని కనీసం ఒక 20-30 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూతను తీసి చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. స్టవ్ మొత్తాన్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారు కదా మనకి స్వీట్ అనేది చక్కగా ఉడుకుతుంది. మళ్ళీ మూతను పెట్టి దీన్ని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత నేను మీకు స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా మనకి స్వీట్ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇది మనకి గిన్నె నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని ఈ గిన్నె మీద పెట్టి దీన్ని ఫ్లిప్ చేసుకొని ఈ స్వీట్ని మనం ఆ గిన్నె నుంచి సపరేట్ చేసుకుందాం. పైనుంచి ఒక 2 టైమ్స్ ట్యాప్ చేస్తే మనకి ఈజీగా సపరేట్ అయిపోతుంది. చూసారు కదా మనకి స్వీట్ అనేది చక్కగా వచ్చేసింది. నేను ఈ స్వీట్ని కుక్కర్లో చేశాను కాబట్టి మనకి అడుగు అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిందండి. అదే మీరు నాన్ స్టిక్ కళాయిని యూజ్ చేసినట్టయితే మనకి కేక్ అనేది మాడకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం పీసెస్లా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి కేక్ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.